నమస్తే సార్. నమస్కారం అండి. హరిహర వీరమలు సినిమాని బ్యాన్ చేస్తామని చెప్పేసి కొంతమంది బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. దట్టు ఎందుకంటే పండుగల సాయన్న ఒక కథని ఇందులో తీసుకొని వక్రీకరించి చెడగొడుతున్నారని చెప్పేసి, మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటున్నారు? ఏ వంక లేనుడు డొంకట్టుకుని ఏడ్చాడంట సామెత ఆంధ్రాలో ఉంటుంది. ఇది వంక దొరక్క ఎవడో ఈ బీసీ నాయకుడు నాకు అర్థం కాదు. బుర్ర ఉందా ఆయనకి? పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక వర్గాన్ని కించపరుస్తూ తీసేటటువంటి ధైర్యం ఏ దర్శకుడన్నా చేస్తాడా? ఎవరక్కడ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది సమాజానికి ఉపయోగపడేటటువంటి సీన్సే ఉంటాయి. వక్రీకరించి తీసేటటువంటి సీన్స్ ఎలాంటివి ఉండవు. ఇడెవడో బీసీ నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, అది పేరు కోసం, నేను ఒక నాయకుడిని చెప్పుకోవడం కోసం తప్ప ఈ సినిమాని ఆపుతాడా? ఇప్పుడు ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి కూడా పోస్టర్లు కానీ సాంగ్స్ కానీ ఫస్ట్ లుక్స్ వచ్చాయి. అప్పుడు ఎప్పుడు కూడా గుర్తుకు రాని పండుగల సాయన్న కథ వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత రికార్డ్స్ వ్యూస్ వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకొచ్చారు అనుకోవచ్చు? అంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఫామ్ అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీసీ నాయకుడు ఎవడన్నా గుర్తించోడో లేదు ఈ నాయకుడిని. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తారని చెప్పి ముందుకు వస్తున్నాడా? తొక్కి నారు తీసేస్తారు. ఏ నాయకుడైనా బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, లేకపోతే ఓసీ అవ్వచ్చు. ఇలా పిచ్చ పిచ్చ ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మీకు పేరు కావాలంటే ఏదో రకంగా ఆడండి, కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తాం, చేసేస్తాం, చూసేస్తాం అంటే మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ అమ్మాయిని కోపం వచ్చి ఏదైనా ఒక మాట అంటే మరి మీ బాధపడి మళ్ళీ బీసీలని ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారని చెప్పి ఇలా ఆడడానికి తప్ప ఇంక వేరే ఉపయోగం ఏమి ఉండదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గాన్ని కించపరిచేటటువంటి మాటలే మాట్లాడు. అలాంటి సినిమా ఎలా చేస్తారా? తెలుగు తక్కువ మాటలు కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక రకంగా సినిమాని ఆపేద్దామని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. సో ఎంతమంది అడ్డొచ్చినా కూడా అసలు సినిమా ఆగుతుంది అనుకుంటున్నారా? అది జరిగే పని కాదండి. పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలంటే వాడు మరి ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు. వాడు వేరే దేశంలో పుట్టి ఏదైనా ఆపాలంటే ఒక మంత్రగాడ అయి ఉండాలి, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలంటే వాడు చావు వాడు కోరుకున్నట్టే. నిజంగా ఏ కులాన్ని మతాన్ని విమర్శించే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ 10 మందికి బాట చూపుతాడు తప్ప 10 మందిని కొంచెంపరిచి బతికేటటువంటి అవసరం లేదు. కాబట్టి అలాంటి ఏమన్నా ప్రయత్నాలు చేస్తే నోరు మూసుకుని విరమించుకుంటారు బాబు. మీకు మర్యాద ఉంటుంది, మీ బీసీ సంఘాలకి మర్యాద ఉంటుంది. ఇది ఫిక్స్. బట్ ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాల నాయకులు తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథని ఇందులో వక్రీకరించి చూపించారు అని చెప్పేసి బ్యాన్ చేస్తాం అంటున్నారు. మరి ఎవరు బ్యాన్ చేసిన సినిమా అవుతుంది అనుకుంటున్నారా? సినిమా అయితే కాదు, కాకపోతే వాళ్ళే చెప్తున్నారు కదా ఇది ఓన్లీ ఫిక్షన్ సినిమా, ఇది కల్పితాలు మాత్రమే అని. ఏదంటారంటే ఏదో ఇట్లా పండుగల సాయన గురించి అప్పుడెప్పుడో పురాణాల్లో అది అని చెప్తున్నారు, కానీ అవన్నీ ఏమి ఉండవని డైరెక్ట్ చెప్తున్నారు వీళ్ళే. ఎందుకంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయననే చెప్తున్నాడు ఇదంతా అసలు ఏం లేదని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే ఒకసారి ప్రీవో ఏదో వేసుకొని చూపించేసి నిజంగానే అది ఏదో ఉంటారంటే కన్నప్ప సినిమాకు ఏదో ఖర్చు చేసినట్లు ఏదో ఉంటే చేయించుకొని చేయాలి, కానీ ఇట్లా సినిమాని బ్యాన్ చేస్తాం అది అనడం మాత్రం. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ లుక్స్ కానీ పోస్టర్స్ కానీ సాంగ్స్ వచ్చేంత వరకు కూడా ఎవరు ఏమనలా, జస్ట్ ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఇదంతా కూడా ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు. ఉంటుంది అడావిడి బ్యాచ్ ఉంటుంది, కొంచెము ఏదో అడావిడి చేస్తారు, తర్వాత అది సాఫీగానే నడుస్తుంది నా అభిప్రాయం. అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక రకంగా చాలా మంది అడ్డుపులలు వేస్తున్నారు. మరి ఎంతమంది అడ్డొచ్చినా కూడా 24th సినిమా గ్రాండ్గా వస్తుందని అందరికీ తెలిసిందే. బట్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు మధ్యలో? అంటే ఇదేంటంటే కొన్ని రోజుల నుంచి రిలీజ్ డేటు మార్చడం వల్ల ఇది అవ్వదు అని కొంతమంది రాతలు రాశారు. ఎందుకంటే చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, ఈ రోజు అవుతుంది, రేపు అవుతుంది, చాలా డేట్లు కూడా మార్చారు. అందువల్ల ఏంటంటే కొన్ని నెగిటివ్ కూడా కొంతమంది చెప్పారు, ఇది అవ్వదు, ఇది ఇప్పట్లో అవ్వటం లేదు, ఆ పవన్ కళ్యాణ్ గారు డేట్ తీసలేరు, ఈ సినిమా అవ్వదు అది అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏదో దీని పండుగల సాయన అనేటైనా అది ఒక దీని గురించి ఉంది అది అని చెప్తున్నారు. కాకపోతే నేనేమంటానంటే సినిమా మొత్తము ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి మీరు పెద్దలు చూడండి, చూడేసి నిజంగానే అభ్యంతరకరం ఏదేమన్నా సీన్లు ఉన్నాయేమో అప్పుడు బ్యాన్ చేస్తామని చెప్పండి. దమ్ముందంటే ఒకటన్నా ఏంటంటే తెలంగాణ బిడ్డ, ఆయన పేరు ఏం పేరు? పండుగల సాయన్నని ఈరోజు తెర మీద చూపిస్తున్నా అంటే గర్వపడే విషయం. ఏంటంటే తక్కువ చేసి ఏమైనా చూపిస్తారేమో మా అన్నని అనే ఒక ఆవేదనతోటి ఉన్నారు. అంటే డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు, సో పండుగ సాయన్న డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు, చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. అందు గురించి ఆయన ఎక్కడన్నా తక్కువ చేపి చూపిస్తారేమో అని బాధతోటి ఉన్నారు వాళ్ళు. అందు గురించి ఆపేస్తామని చెప్తున్నారు. పండుగ సాయన్నని
నువ్వు గొప్ప వ్యక్తిగా చూపిస్తే ఓకే. ఒక టీజర్ చూసి వాళ్ళు ఒక దగ్గర బాధాకరంగా అనిపించింది, వాళ్ళకి బాధ అనిపించింది, అందు గురించే అక్కడ వరకు కట్ చేసి చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తం చూసిన తర్వాత మా అన్న గురించి, పండుగ సాయి అన్న గురించి ఎక్కడన్నా బాగాలేదంటే కట్ చేపియాలి. సో అది మంచి పద్ధతి. కానీ టీజర్ చూసే మరి ఏమట్టయినరు, పండుగ సాయి అన్న అంటే చచ్చిపోయేటోళ్ళు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు. తెలంగాణ బిడ్డని తెర మీద చూపిస్తున్నా అంటే ఈరోజు గర్వపడుతున్నాను నేను. సో అది అంటే ఇప్పటి వరకు సినిమా ఫస్ట్ లుక్స్ కావచ్చు, సాంగ్స్ వచ్చేంత వరకు కూడా ఎవరు దాని గురించి అబ్జెక్షన్ చెప్పలేదు. వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాతనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చిన తర్వాత ఈ విధంగా అంటున్నారు. అవును. మరి ఎందుకు సినిమాని కావాలని తక్కువ చేసి ఆపేద్దామన్నా? ఒకటన్నా ఏంటంటే తెలంగాణ రాజకీయం, ఆంధ్ర రాజకీయం కుట్రగిట జరగవచ్చు అన్న, చెప్పలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న అంటే నీతికి నిజాయితీకి నిలువెత్తు. అందు గురించే ఈరోజు అన్న మీద మరి పగబట్టినరా మరి ఏందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సో పండుగ సాయి అన్నని ఇటు వీళ్ళు గిట కొంతమంది తక్కువ చేపిస్తే వీళ్ళు ఓర్వట్లేదు. అంటే ఈ ప్రభుత్వం ఏదన్నా కుట్రకోల జరుగుతుందో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఎవరు ఏం చేసినా కూడా సినిమా అయితే ఆగదు, ఆగేదేలే తగ్గేదేలే అందులో. సినిమా ఆపేదానికి ఎవరికి హక్కు లేదు, సినిమాని ఎవరు కూడా ఆపరు. ఎందుకంటే సినిమా పక్కా 100-200 రోజులు. ఎందుకంటే ఆ సినిమాని ఆపే దమ్ము ఎవరికి లేదు. అని ఏంటంటే ప్రొడ్యూసర్ కానీ ఆ యొక్క ఇంకా ఎడిటింగ్ కానీ ఇంకా వీడియో చేసే ఇంకా అది సినిమా అనేది ఇంకా పెండింగ్లో ఉండొచ్చేమో, కానీ అవన్నీ ఆపోగలరు. ఎవరు ఆపేదానికి ఎవరికి హక్కలేదు. తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న యొక్క కథని ఇందులో తీసుకొని దాన్ని వక్రీకరించి పాడు చేసి చేస్తున్నారు, అందుకోసమని బ్యాన్ చేస్తామంటున్నారు. సో అసలు ఆ విధంగా ఎక్కడైనా కనిపించిందా మీకు ట్రైలర్లో? అంటే ఇప్పుడు సినిమాలో కన్నప్ప సినిమా అనేది పాత సినిమా తీశారు. మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు మంచు మనోజ్ ఫ్యామిలీ అంతా దింపేశాడు. ఎవరు వాళ్ళున్న కథ ఇప్పుడు శివాజీ మహారాజు వాళ్ళ చావా సినిమా అట్లా బయటకు వచ్చింది. వాళ్ళు ఉన్న మంచితనమే కదా బయట తీసుకొచ్చి, వాళ్ళని ఎప్పుడు చెడు చేయట్లేదు, మంచి చేస్తున్నారు కదా, నెగిటివ్ చేయట్లేదు, పాజిటివ్ చేస్తున్నారు. కాబట్టి అంటే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా ఏదో ఒక రకంగా ఎందుకు అడ్డుపడుతున్నారు? రీజన్ ఏంటి? అడ్డుపడ్డు ఏం లేదు, పక్కా అది కంపల్సరీ. కొంచెం ఇంకా సినిమా పెండింగ్లో, అంటే వాళ్ళు ఇంకా సినిమాని సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళు పెండింగ్ చేస్తున్నారు తప్ప అడ్డుపడడానికి హక్కే లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే కంపల్సరీ ఇంకా చేసేది ఉంది, అందుకనేసి వాళ్ళు డౌట్ పడి ఆగుతున్నారు తప్ప దాన్ని సినిమా అంతా ఆపేందుకు ఎవరికి హక్కు కూడా లేదు. అంటే దీని గురించి కంప్లైంట్ చేసినప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు ఉంటారు కదండి, సెన్సార్ బోర్డు క్లియరెన్స్ తర్వాతే మనకి మూవీ అనేది రిలీజ్ అవుద్ది. పవన్ కళ్యాణ్ మూవీ అయినా, ఎవరి మూవీ అయినా, చిన్న ఎవరి మూవీ అయినా కానీ మూవీలో కంటెంట్ బాగున్నప్పుడు, ఎవరిని మనం కించపరిచినప్పుడు ఏ మూవీ అయినా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్ కానీ, పోస్టర్స్ కానీ, సాంగ్స్, ట్రైలర్ కూడా వచ్చేసింది లాస్ట్కి. సో ఇక్కడ ఎక్కడ కూడా కనిపించని ఒక పండుగల సాయి అనే ఒక కథ ట్రైలర్ వచ్చిన తర్వాతనే కనిపించింది అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. నిజంగా ఆయన కథ ఉంది అనుకుంటున్నారా? అంటే అది మొఘల్ సామ్రాజ్యం సంథింగ్ అనేది అక్కడ కొంచెం ట్రైలర్లో చూపించారు. మళ్ళీ ఇది యాడ్ అయిందో లేదో మళ్ళీ సెన్సార్ బోర్డు వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళ పర్యవేక్షణలో జరిగి ఉంటుంది కదా రివ్యూ, వాళ్ళే ఒక బయటకు వచ్చేసి లేదని స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు కూడా బీసీ నాయకులైనా ఎవరైనా కామ్గా ఉంటారని నా ఉద్దేశం. సినిమా అనేది అస్సలు ఆగదు బ్రో, ఎందుకంటే అంతకుముందు పుష్ప 2 కూడా గట్టిన అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆపుతా అంటే ఆగిందా, ఇండస్ట్రీ ఇటు కొట్టింది. అంటే ఏదైనా ఒక స్క్రిప్ట్ ఏదైనా ఒక మూవీ వస్తే ఏదైనా ఎవరు అసలు ఆపే రైట్స్ ఎవరికి ఉండవు అన్నట్టు అలా. అంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి పోస్టర్లు కానీ, సాంగ్స్ వచ్చేంత వరకు కూడా ఒక పండుగల సాయన్న కథని ఎవరికి గుర్తుకు రాలా. బట్ ట్రైలర్ వచ్చి మంచి రికార్డ్ స్థాయి వ్యూస్ రాగానే ఈ విధంగా అంటున్నారంటే ఎందుకోసం అనుకోవచ్చు? ఇప్పుడు మన ట్రైలర్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఎంతమందికి ఎట్లా అంటే పుష్ప 2 ఉండే రికార్డు, ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తేంటో చూపించాడు. ఇది ఫస్ట్ టైం పాన్ ఇండియా కాబట్టి చాలా మంది అంటే ఇది ఒక యూనిక్ స్క్రిప్ట్ చాలా బాగుంది అని అంటున్నారు. సార్ మంచిగా రికార్డ్స్ కొడతారని అనుకుంటున్నా. ఇట్లా కావాలని సినిమాని తొక్కేయడానికి ఇట్లా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా ఎవరైనా మధ్యలో? అంతే బ్రో, చాలా మంది ప్రతి ఒక్కరికి ఉండే, అంటే ఒకరు ఎదుగుతా అంటే అలా ఉంటాయి కదా. బట్ ఇది కూడా అట్లా జస్ట్ ఎందరు ఎన్ని మాట్లాడినా కూడా అది ఆగదు కదా మూవీ అనేది. అంటే ఈ సినిమా కోసం అయితే 5 years నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వన్స్ సినిమా రిలీజ్ అవుతే ఫ్యాన్స్ రియాక్షన్ కానీ, సినిమా కలెక్షన్స్ కానీ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? సినిమా కలెక్షన్స్ అయితే బాగుంటాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆ మూవీ కోసం అంటే ఎప్పుడో తమ్ముడు మూవీ అప్పుడు మాస్టర్ కరాట్ చేశాడు కదా, అది మళ్ళీ ఈ మూవీకి చాలా ట్రైనింగ్ తీసుకున్నాడట. బట్ అంటే అప్పుడే తమ్ముడు అప్పుడు చూసాం ఎంత ఉన్నాడు, బట్ ఇందులో ఇంకా చాలా బాగా చేశాడు కాబట్టి సరే ఈ మూవీ అయితే మంచి పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ సినిమా ఏం ఆగదు, ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి.
అంటే ఆయన సినిమాలు ఎట్లా ఉంటాయి మీరు చూసినంత వరకు కూడా? సినిమాలు బాగుంటాయి. అంటే సినిమాలు చూడడం చాలా రేర్ కానీ బాగుంటాయి. కొన్ని సినిమాలు చూస్తాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సపరేట్ క్రేజ్. ఆయన సినిమా వచ్చినప్పుడు థియేటర్స్ దగ్గర కూడా కావచ్చు ఫ్యాన్స్ చాలా హల్చల్ చేస్తారు. సో మీకు ఏమనిపిస్తుంది ఆయన సినిమాలు కానీ ఆయన మంచితనం చూస్తున్నప్పుడు? సినిమాలు అంటే చాలా బాగుంటాయి. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ చూడలేదు. సరే, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఆపగలుగుతారా? లేదు, పవన్ కళ్యాణ్ మంచితనానికి అతనికి అసలు ఆగదు. సినిమా ముందుకు పోతూనే ఉంటుంది, సక్సెస్ అవుతుంది. ఈ సినిమా పైన హరిహర వీరమల్లు ఎప్పుడైతే ప్రజలకు వచ్చిందో అప్పటి నుంచి కూడా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న కుట్రపూరిత పనులు అందరు కూడా. ఆయన పాపం ఒకసారి ఒక మాట మాట్లాడిండండి పాపం, ఏమని, సాధారణ వ్యక్తుల కోసం అందరు సాధారణ వ్యక్తులు కూడా సాధారణ రేటుతోనే నా సినిమా చూడాలని చెప్పేసి ఒక మాట అనడం తప్పైంది. ఇలా సాధారణ రేట్ అనగానే కథ అందరికి ఇంకా అదైపోయింది. ఇక అరే ఈయన ఏంది ఇట్లా మాట్లాడుతుండే అని చెప్పి, అంటే ప్రజలకు మంచి మాట్లాడినా కూడా తప్పే ఉంది. సాధారణ వ్యక్తులు కుటుంబ సభ్యులతో అందరు కలిసి సాధారణ ఇట్లా సినిమా చూడాలని చెప్తే గిట్ట ఒకసారి థియేటర్లో ఆపేస్తామంటారు, థియేటర్లు బంద్ అని చెప్పేసి మొత్తము వాళ్ళంతా పెద్ద ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అట్లా చేసిరు. అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మనది అయిపోయింది సినిమా రిలీజ్కి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటే ఆ సినిమా ట్రీజర్ చూస్తే గిట్ట మొత్తం రికార్డ్ స్థాయిలో బ్రేక్ చేసింది. దీంట్లో కూడా అది అంత హిట్ అయిందా అని చెప్పేసి మొత్తము పవన్ కళ్యాణ్ ఏ విధంగా కిందికి తొక్కాలి. ఫేక్ న్యూస్ అంటే మనం జువర్క్ బర్ కాదుగా అండి. ఇప్పుడు సరే అది యూట్యూబ్ వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళు అయితే గిట్ట అక్కడ నుంచి వాళ్ళ అమెరికా వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఫేక్ వ్యూస్ పెట్టని చెప్పారు కానీ ప్రజలు చూస్తారండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం చూసిరు అన్న. ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా మన తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథ దాన్ని వక్రీకరించి ఈ విధంగా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. సో అందుకోసమని బ్యాన్ చేస్తున్నాం. మరి నిజంగా మీకు ఆ స్టోరీలో కనిపించిందా? ఒక మాట చెప్పాలా, ఇలా పవన్ కళ్యాణ్ గారు బీసీ బిడ్డ, ఇలా ఒక బీసీ నాయకుడిని కించపరిచినట్టు ఏ విధంగా చేస్తారండి? ఆయన కోసం ఒక హీరోయిజంగా చూపిస్తారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఏ సినిమా స్టోరీ రావాలంటే ఒక మనిషిని చూసి, ఒక చెట్టుని చూసి, ఒక పుట్టని చూసో, లేకుంటే ఏదైనా ఒక వస్తువుని చూసి ఒక సినిమాకి ఒకటి స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏం చేస్తారు, ఇలా మన బీసీ నాయకుని సార్ తీసుకొని తప్పేంది, మనవని కోసం మనం మంచి చేస్తుండే కదా. ఇలా బీసీ వాళ్ళని నడుస్తుంది మన రాష్ట్రాలలో. ఇలా మనవని కోసం గొప్ప చేస్తారు కదా. సినిమాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కించపరిచినట్టు చెయ్యరు. ఇలా అందులో పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలు తెలిసినటువంటి ఒక గొప్ప హీరో. ఇలా ప్రజల కోసం మంచి ఆలోచించట ఆయన. ఇలా అందరి ఇలా ఇండస్ట్రీలో చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకండి అంతగానో అభిమానిస్తారు. ఆయన మంచివారు కాబట్టి అభిమానిస్తారు. ఇలా ఏ రోజు కూడా ఆయన కూడా ఏ రోజు తప్పుదాలు చేయాలి, తప్పుగా మాట్లాడాలి, డబ్బుల కోసం ఇట్లా చేస్తుండంటే గిట్ట ఇలా ఆయన సినిమాకు ఏ రోజన్నా ఆయన ప్రొడ్యూసింగ్ చేసుకున్నాడా అండి? ఇవాళ ఆయన వేరే ప్రొడ్యూసర్లకు అవకాశం ఇస్తారు, మీరు అందరు బతకాలి, మీరు అందరు జీవనోపాధం ఉండాలని చెప్పి చేస్తారు తప్ప ఇలా బీసీ బిడ్డ అంతా ఎదిగిండంటే ఇలా మనం గొప్ప విషయం అనుకోవాలి. భారతదేశంలోనే రికార్డు స్థాయి బ్రేక్ చేసి రాజకీయంలో ఎదిగిండంటే ఇప్పుడు ఆయన గొప్ప 21 స్థానాలకు 21 స్థానాలు ఇలా గెలిచిందంటే ఎందుకంటే ఆయన మంచిదానం వల్లనే, ప్రజల ఆదరణ వల్లనే కదా. అలాంటి వ్యక్తి సినిమా రావడం వల్ల దీనిలో ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి తీసుకొని కించపరిచినట్టు చేసిందంటే మనం ఏ విధంగా నమ్ముతామండి? ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపులు వేసినా కూడా అసలు సినిమా ఆగుతుందంటారా? ఒక మాట, దీనిపైన కేసు వేసినటువంటి బీసీ నాయకులకు ఒకటే చెప్తున్నా, ఇలా మనం సినిమా చూడండి, ఇలా ఆయన మనం కించపరిచింది ఏ విధంగా ఎట్లా చెప్తామండి? ఇలా సినిమా అయితే చూడలే కదా మనం. సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడుతున్నప్పుడు అప్పుడు ఏమన్నా గిట్ట సినిమాలో గిట్ట ఇబ్బందికరంగా మాట్లాడి ఏమన్నా వేస్తే గిట్ట దానిపైన తీసుకోవాలి తప్ప, చర్య తీసుకోవాలి తప్ప ఇట్లా సినిమా రిలీజ్ కాకముందే ఇట్లా మనం ఏ విధంగా ఉంచుకుంటామండి? తప్పు కదా, ఇది వాస్తవం కాదు. అదేవిధంగా ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఆ కుట్రపూరితమైనటువంటి పన్నాలు నడుస్తున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా కంపల్సరీ రిలీజ్ అయితే మీరు ఎంతెంత దొక్కుతే అంతంత సినిమా. అన్న ఒకవేళ సినిమాని హరిహర వీరమల్లుని బాయ్కాట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుండి ఎలా ఉంటుంది అన్న? ఇంకా సినిమా బాయ్కాట్ చేస్తే ఇంకా వేరే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీకు తెలుసు ఏ విధంగా ఎంత పవర్ఫుల్ ఉంటారో. ఇలా అభిమాన నాయకుడు సినిమా డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన ఫస్ట్ సినిమా కాబట్టి చూడాలని చెప్పి అందరూ అది చేస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారు. అరే ప్రజల మంచి కోసం చెప్తే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి అది చేస్తారు. ఏదేమైనా ఇది కుట్రపూరితమైనటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నారు.